హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎకానమీ క్లాస్ వీడియో 3. ఎవరైతే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో వారు వీడియో 1 అండ్ 2 దయచేసి చూడవలసిందిగా కోరుచున్నాను. ఆ వీడియోస్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కైండ్లీ వాచ్ వీడియో 1 అండ్ 2 అండ్ దెన్ కమ్ టు వీడియో 3 ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక కంటిన్యూషన్ క్లాస్ అనమాట. సో మొదటగా మనం వీడియో 1 అండ్ 2లో ఏం చెప్పుకున్నామంటే టోటల్ ఎకానమీని 6 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనీ, బ్యాంకింగ్, ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్. అందులో కూడా ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియోలో మనం మనీ అండ్ ఇట్స్ ఎవల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ వీడియోలో మనీ ఎవల్యూషన్లో మనం పేపర్ కరెన్సీ ఆర్ ఫియట్ కరెన్సీ దగ్గర మనం క్లోజ్ చేసాం వీడియో 2ని. ఈ వీడియోలో మనం బ్యాంక్ మనీ ఆర్ డిపాజిట్ మనీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ని డిస్కస్ చేసే ముందర చిన్న టాపిక్ ఒకటి డిస్కస్ చేసి మనం బ్యాంక్ మనీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అదేంటంటే డిమానిటైజేషన్. మనందరికీ తెలుసు డిమానిటైజేషన్ రీసెంట్గా 2016లో జరిగింది. కానీ ఒక పాయింట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఏంటంటే డిమానిటైజేషన్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. మనకు 1946లో ఒకసారి జరిగింది. తర్వాత 1978లో ఒకసారి డిమానిటైజేషన్ జరిగింది. తాజాగా 8th నవంబర్ 2016లో డిమానిటైజేషన్ అనేది జరిగిందనమాట. ఈ డిమానిటైజేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ ఆఫ్ గాంధీ సిరీస్ 500 అండ్ 1000 రూపీస్ నోట్స్ని డిమానిటైజ్ చేశారు. అంటే మార్కెట్ నుంచి వాటిని డిలీట్ చేశారనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. ఫినాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది జరిగింది. డిమానిటైజేషన్ అంటే ఏంటంటే ఇక ఆ కరెన్సీ లీగల్ టెండర్గా ఉండదు ఆ కంట్రీలో. అంటే ఆర్బీఐ గవర్నర్ ఏదైతే రాసింటాడో ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అనేది ఆ యొక్క లయబిలిటీ అనేది ఉండదన్నమాట ఆర్బీఐ గవర్నర్ మీద, ఆ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ మీద. మనకు తెలుసు కదా 8th నవంబర్ 2016లో 2 కరెన్సీ నోట్స్ బ్యాన్ అయ్యాయి. అదేంటి 500 రూపీ నోట్ అండ్ 1000 రూపీ నోట్. సో అవి రెండు గనక మనం వాడాలి అనుకుంటే వాడలేం ఫ్రెండ్స్. ఎందుకంటే అది లీగల్ టెండర్గా ఉండబోదు ఆ రోజు నుంచి. అండ్ అది మనం పొసెస్ చేయడం కూడా ఈ లీగలీ పనిషబుల్ యాక్ట్ అనమాట. ఎందుకంటే ఈ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ యాక్ట్ 2017 ప్రకారం మనం ఈ యొక్క డిమానిటైజ్ అయిన నోట్స్ని మనం కలిగి ఉండకూడదు ఫ్రెండ్స్. అది లీగల్గా పనిషబుల్ అనమాట. తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 500 రూపీ నోట్ అండ్ 1000 రూపీ నోట్ డిమానిటైజ్ అయిన తర్వాత మనకు 2000 రూపీ నోట్ అనేది మనకు వాడుకలోకి వచ్చింది. అది మనకందరికీ తెలుసు కదా. కానీ ఈ రోజుల్లో మనం 2000 రూపీ నోట్స్ ఎక్కడైనా చూస్తున్నామా? ఎందుకంటే 2000 రూపీ నోట్ డిమానిటైజ్ కాలేదు ఫ్రెండ్స్. కేవలం అది సర్క్యులేషన్లోంచి తప్పించారు. 23rd మే 2023 నుంచి ఇది సర్క్యులేషన్లోంచి తీసేసిందనమాట గవర్నమెంట్. ఎందుకు తీసేసిందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో టాప్ రీజన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. మొదటగా ఏంటంటే ఇది స్టాప్ గ్యాప్ కింద ప్రింట్ చేశారనమాట. అంటే 500 రూపీ నోట్, 1000 రూపీ నోట్స్ సర్క్యులేషన్ నుంచి ఎప్పుడైతే డిలీట్ చేశారో మనకు అక్కడ ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లమ్స్ నుంచి మనం గట్టెక్కడానికి ఆ టైం బీయింగ్ మనకు 2000 రూపీ నోట్స్ అనేది గవర్నమెంట్ ప్రింట్ చేసింది. అది ఫస్ట్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీని పాటిస్తుంది. క్లీన్ నోట్ పాలసీ అంటే ఏంటంటే గుడ్ క్వాలిటీ నోట్స్ మాత్రమే సర్క్యులేషన్లో ఉండాలని చెప్తుంది ఆర్బీఐ. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే 2000 రూపీ గుడ్ క్వాలిటీ నోటే, కాకపోతే అది 2018-19లో ప్రింట్ అయింది కాబట్టి దీని నుంచి దాని యొక్క లైఫ్ టైమ్ ఒక 5 years ఉంటుంది. 5 years అంటే ఎంత ఫ్రెండ్స్? 2024. అంటే 2024 కల్లా దాని యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది కాబట్టి 2000 రూపీ నోట్ని సర్క్యులేషన్ నుంచి తీసేశారు. డిమానిటైజ్ చేయలేదు ఫ్రెండ్స్. అంటే మీ దగ్గర 2000 రూపీ నోట్ ఉంటే అది చెల్లుతుంది, బట్ సర్క్యులేషన్లో ఉండట్లేదు. ఇట్ ఈస్ ఎ లీగల్ టెండర్ ఓన్లీ యాజ్ ఆఫ్ టుడే. తర్వాత ఆర్బీఐ డిమానిటైజ్ చేస్తుందో లేదో మనకు తెలీదు. యాజ్ ఆఫ్ టుడే అదైతే డిమానిటైజ్ కాలేదు. థర్డ్ రీజన్ ఏంటి అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ 2000 రూపీ నోట్స్లో చేయట్లేదు కాబట్టి దాని స్థానంలో మళ్ళీ 500 రూపీ నోట్స్ అండ్ 200 రూపీ నోట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఆ 2000 రూపీ నోట్ యొక్క ఆవశ్యకత తగ్గింది. సో అది సర్క్యులేషన్లో తీసేశారనమాట. ఇవన్నమాట టాప్ రీజన్స్ 2000 రూపీ నోట్ సర్క్యులేషన్లోంచి తీసేయడానికి. ఇప్పుడు అర్థమైంది కదా డిమానిటైజేషన్ అంటే ఏంటో. దీంతో పేపర్ కరెన్సీ ఆర్ ఫియట్ మనీ యొక్క టాపిక్ ఎండ్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే ముందర మనీ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనీ అంటే ఒక మెజర్మెంట్ ఆఫ్ వాల్యూ అనమాట. మనీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు రిచ్ అని ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 రూపీ నోట్ ఉందనుకోండి. మీరు 10 రూపీ నోట్ తీసుకెళ్ళి ఒక టీ షాప్కి వెళ్ళి ఒక టీ తాగుతారు. తర్వాత మీ ఫ్రెండ్ జాయిన్ అవుతాడు. మీ దగ్గర ఇంకో 10 రూపీ నోట్ ఉందనుకోండి. అతనికి ఇంకో 10 రూపీ నోట్ ఇచ్చి అతనికి టీ తాపిస్తారు. అంటే మీకు ఇక్కడ 2 10 రూపీ నోట్స్ ఉంటే మీకు 2 టీ వస్తాయి. ఓకే. తర్వాత ఇది మెజర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటాం. మీ దగ్గర ఒక చెక్ ఉందనుకుందాం. ఆ చెక్ మీద మీరు 10 రూపాయలని రాసి ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక టీ ఇమ్మంటే ఇస్తాడా? సరే ఫ్రెండే కదా అని చెక్ యాక్సెప్ట్ చేసి మీకు ఒక టీ ఇచ్చాడనుకోండి. తర్వాత ఇంకో ఫ్రెండ్ వచ్చేసి మామ నాకు కూడా ఒక టీ ఇప్పి మామ అన్నాడనుకోండి. మీరు ఇంకో చెక్ తీసి 10 రూపీస్ అని రాసి మళ్ళీ అతనికి ఇస్తారా? టీ కొట్టు అతనికి. ఇస్తే తీసుకుంటాడా? అంటే మీరు ఎన్ని చెక్స్ ఇస్తే అన్ని టీలు ఇస్తాడా? అలా కుదరదండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూ. చెక్ ఈజ్ నాట్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూ. బట్ మనీ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూ. మీ దగ్గర ఎన్ని రూపీస్ ఉంటే దానికి అంత వాల్యూ ఉంటుంది. బట్ చెక్స్‌కి అలా కాదు. ఆల్దో చెక్ మీద కొన్ని లక్షల రూపాయలు రాసి మీరు ఇవ్వచ్చు. కానీ
అది యాక్సెప్ట్ చేస్తేనే, అంటే లీగల్ టెండర్ కాదు కదా. సో ఇక్కడ చెక్ ఈస్ బ్యాంక్ మనీ, నాట్ ఏ ఫియట్ మనీ. 10 రూపీ కరెన్సీ ఈజ్ ఏ ఫియట్ మనీ, చెక్ ఈజ్ ఏ బ్యాంక్ మనీ. ఇప్పుడు మనకు అర్థమైంది కదా బ్యాంక్ మనీ అంటే ఏంటో, ఫియట్ మనీ అంటే ఏంటో. ఇప్పుడు మనం బ్యాంక్ మనీ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ బ్యాంక్ మనీ? అందులో ఫస్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే డిమాండ్ డ్రాఫ్ట్, తర్వాత చెక్ సిస్టమ్, ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్స్. సరే, ఫస్ట్ ఈ డీడీ అంటే ఏంటి? ఇక్కడ చూడొచ్చు ఒక డీడీ యొక్క నమూనా. కొన్ని డిఫరెంట్ బ్యాంక్స్ కొన్ని డిఫరెంట్ నమూనాలు అనేది ఏర్పాటు చేస్తాయి. వాట్ ఈస్ మెన్ బై డీడీ? డీడీ అంటే ఏంటంటే డిమాండ్ డ్రాఫ్ట్. ఒక స్టూడెంట్ మనీ కట్టాలనుకోండి, అప్లికేషన్కి లేదా స్కూల్ ఫీజు కట్టాలి లేదా కాలేజ్ ఫీజు కట్టాలనుకోండి, ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ రాసి ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ ఫిలప్ చేసి బ్యాంకులో ఇస్తే బ్యాంక్ ఆ స్టూడెంట్ అకౌంట్లోంచి మనీ డెబిట్ చేసి ఆ స్టూడెంట్కి ఒక డీడీ ఇస్తుంది. ఆ స్టూడెంట్ ఏం చేయాలంటే అప్లికేషన్తో పాటు లేదా డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్కి ఇస్తే ఇన్స్టిట్యూషన్ ఓనర్ వెళ్ళి అతను ఆ డీడీ బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని అతను క్యాష్ తీసుకుంటాడు. ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఇదనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనీ ట్రాన్సాక్షన్స్ని ఇది అవాయిడ్ చేస్తుంది అనమాట. ఎందుకు మనీ ట్రాన్సాక్షన్ని అవాయిడ్ చేస్తుంది అంటే, ఇక్కడ కొన్నిసార్లు ఒక వేగ్నెస్ వస్తుంది. స్టూడెంట్ ఏమో 500 రూపాయలు కట్టాను అంటాడు, ప్రిన్సిపల్ ఏమో నాకు 300 వచ్చాయి అంటాడు. వాట్ ఈస్ ద ప్రూఫ్? అదే డీడీ అనుకోండి, ఇతను కట్టిన 500 రూపాయలు ప్రిన్సిపల్ డ్రా చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి దట్ విల్ బి ఏ రికార్డెడ్ ఎవిడెన్స్. ఇటువంటి విషయాల్లో డిమాండ్ డ్రాఫ్ట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో ఓవర్ డ్రాఫ్ట్, డిమాండ్ డ్రాఫ్ట్ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే, మన దగ్గర అకౌంట్లో ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ కనుక మనం డ్రా చేయాల్సి వస్తే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. చాలా బ్యాంక్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏం చేస్తుందంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఓడీ ఫెసిలిటీ ఇస్తుందన్నమాట. అంటే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందో దానికన్నా కూడా ఒక 10% ఆర్ 20% డ్రా చేసుకోవడానికి అవకాశం కలిగిస్తుంది. పిఎం జన్ధన్ యోజన అనేసి ఒక జీరో అకౌంట్ ఓపెన్ చేయమంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఈ పిఎం జన్ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసింటారో వాళ్ళకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 దాకా కూడా ఉంది, విత్ సమ్ కండిషన్స్ అప్లైడ్. సో దీన్ని ఏమంటారంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అంతే, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 నుంచి 50,000 రూపాయల దాకా డ్రా చేసుకోవచ్చు. శాలరీ వచ్చిన వెంటనే బ్యాంకు ఆ మనీని రికవర్ చేసుకుంటుంది. దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. డోంట్ కన్ఫ్యూజ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ విత్ డిమాండ్ డ్రాఫ్ట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు చెక్ బుక్ అంటే అందరికీ తెలుసు, మనం డే టు డే లైఫ్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. దాని గురించి మాట్లాడుకునేది ఏముంటుందబ్బా అనుకుంటారేమో, బట్ మీరు కాన్సన్ట్రేటెడ్గా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వరకు ఉపయోగపడే విషయాలు ఉంటాయన్నమాట. చెక్ యొక్క అనాటమీ గురించి మనం మాట్లాడుకుందాం. ఎవ్రీ బ్యాంక్ మనకు చెక్ ఫెసిలిటీ ఇస్తుంది. కొన్ని బ్యాంక్స్ జీరో అకౌంట్స్ ఉన్నప్పుడు చెక్ ఫెసిలిటీ ఇవ్వకపోవచ్చు. మనం దానికి మినిమం డిపాజిట్ 1000 రూపీస్ ఆర్ 1500 రూపీస్ డిపెండింగ్ అపాన్ ద బ్యాంక్ రూల్స్, మనం ఏంటంటే మినిమం డిపాజిట్ అంటూ చేస్తే మనకు చెక్ ఫెసిలిటీ ఇస్తుంది. ఇనిషియల్గా 10 చెక్ లీవ్స్ ఇస్తుంది. అవి కనుక అయిపోతే మనం మళ్ళీ కూడా చెక్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ చెక్స్ యొక్క అనాటమీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చెక్లో 3 పార్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి డ్రాయర్ అంటే మరోలా అనుకోవద్దు, DRAWER. డ్రాయర్ అంటే మనీని సెండ్ చేసే అతను. సెకండ్ పార్టీ వచ్చేసి డ్రాయీ అంటే బ్యాంకర్. థర్డ్ పార్టీ వచ్చేసి పేయీ అంటే మనీని రిసీవ్ చేసుకునే అతను. సో ఈ 3 పార్టీస్ ద్వారానే చెక్ అనేది ఆపరేట్ అవుతుంది. చెక్ గురించి మాట్లాడుకోవాలంటే స్క్రీన్ మీద మీరు చెక్ని చూడండి. ఇక్కడ క్లియర్గా చెక్ లీవ్స్ మీద మెన్షన్ చేసి ఉంటుంది, ఏ బ్యాంక్ ఏ బ్రాంచ్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అందులో మనం చూడాల్సినవి 2 పాయింట్స్. ఒకటి వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఏంటంటే అది ఒక 11 ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ ఉన్న ఒక కోడ్ అనమాట. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటంటే మన ఏరియా పిన్ కోడ్ లాగా అది కూడా బ్యాంక్ యొక్క అడ్రస్ని తెలుపుతుంది. తర్వాత MICR, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటారు. ఈ MICR కోడ్ ఏంటంటే 9 నెంబర్స్ ఉంటుంది. ఇదేంటంటే ఆటోమేటెడ్ పేమెంట్స్ కోసం ఈ MICR అనేది చెక్ మీద పొందుపరుచుంటారు. ఇందులో మనం ఏం చేస్తామంటే ఎవరికైతే చెక్ ఇస్తున్నామో వారి పేరు రాస్తాము అండ్ డేట్ వేసి ఎంత అమౌంట్ రాసేసి సైన్ చేసి ఇస్తామన్నమాట. ఎవరైతే చెక్ ఇస్తున్నారో వాళ్ళు ఈ పని చేస్తారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ చెక్ ఎలా ఆపరేట్ అవుతుంది. మీరందరూ అనుకోవచ్చు, మనం చెక్ ఇచ్చేసాం కదా, పేయీ ఎవరైతే ఉన్నారో ఆ పేయీ వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని అతను మనీ డ్రా చేసుకుంటాడు. మన అకౌంట్లో అమౌంట్ ఉంటే ఈజీగా ప్రాసెస్ అవుతుంది, లేదంటే అది రిజెక్ట్ అవుతుంది, మనం లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఇంతే కదా అనుకుంటారు. బట్ చాలా మెకానిజం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెక్ ట్రాన్సాక్షన్లో. దానికి పోయే ముందర కూడా మనం కొన్ని టైప్స్ ఆఫ్ చెక్స్ గురించి మాట్లాడుకుందాం. స్టేల్ చెక్ అంటే ఏంటంటే, స్టేల్ చెక్ అంటే ఇంకా అది పనికిరాని చెక్ అనమాట. అంటే సెండింగ్ పార్టీ చెక్ ఇచ్చిన తర్వాత పేయీ అనే అతను 3 months లోపల కనుక అది కానీ మనీ డ్రా చేసుకోకపోతే ఆ చెక్ పనికి రాకుండా పోతుంది. దాన్ని స్టేల్ చెక్ అంటారనమాట. అది ఉన్నా కూడా వేస్ట్. సో ఇక్కడ మనం డేట్ వేసి ఇస్తాం కాబట్టి అక్కడ నుంచి 3 months లోపల పేయీ అనే అతను అది చెక్ని డ్రా చేసుకోవాలి.
తర్వాత పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. పోస్ట్ డేటెడ్ చెక్ అంటే ఏంటంటే, మనం ఎవరికైనా చెక్ ఇస్తున్నాం అనుకోండి, ఆ చెక్‌లో గనక మనం ఈరోజు డేట్ కాకుండా 1 మంత్ తర్వాత డేటో, 2 మంత్స్ తర్వాత డేటో మనం వేసి ఇచ్చామంటే దాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. దానికి చాలా కారణాలుంటాయి. అయి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. దిస్ ఈస్ నాట్ ద వెన్యూ ఫర్ స్పీకింగ్ అబౌట్ ద పోస్ట్ డేటెడ్ చెక్. ఆ తర్వాత ఓపెన్ చెక్ ఆర్ బేరర్ చెక్ అంటారు. ఓపెన్ చెక్ ఆర్ బేరర్ చెక్ అంటే ఏంటంటే, చెక్ మీద ఏ పేరు ఉండదనమాట. మనం ఎవరి పేరైతే రాస్తామో, ఆ పేరు గల వ్యక్తి గనక తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకొని, చెక్‌ని డ్రా చేసుకున్నాడనుకోండి, దాన్ని బేరర్ చెక్ అంటారు. అంటే బేరర్ చెక్ ఎవరి దగ్గర ఉంటుందో, ఆ చెక్ అతనికి సొంతం అనమాట. దీన్నే బేరర్ చెక్ అంటారు. తర్వాత ఆర్డర్ చెక్ అంటారు. ఆర్డర్ చెక్ అంటే ఏంటంటే, మనం స్పెసిఫైడ్ పర్సన్‌కి మాత్రమే రాస్తాం. ఆ వ్యక్తి మాత్రమే పోయి తీసుకోవాలి. అంటే దాని మీద ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుందనమాట. దీన్ని ఆర్డర్ చెక్ అంటారు. సో, మీకిప్పుడు అర్థమైంది గదా! స్టేల్ చెక్ అంటే ఏంటి? పోస్ట్ డేటెడ్ చెక్ అంటే ఏంటి? బేరర్ చెక్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనమాట. ఇంకోటి మీరు గమనించారంటే సీటీఎస్ 2010 అని గూడా ఉంటుంది. సీటీఎస్ అంటే ఏందంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్. సో, దిస్ ఈస్ ద అనాటమీ ఆఫ్ ద చెక్. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే చెక్ ట్రాన్సాక్షన్ మెకానిజం. చెక్ ట్రాన్సాక్షన్ మెకానిజం ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెక్ ట్రాన్సాక్షన్ 2 సెగ్మెంట్స్‌లో జరుగుతుంది. ఒకటొచ్చేసి సీటీఎస్ అంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్. రెండోదొచ్చేసి పీపీఎం ఏందంటే పాజిటివ్ పే మెకానిజం. పీపీఎం అంటే ఏంటి? సీటీఎస్ అంటే ఏంటి? మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సీటీఎస్ అంటే ఏంటంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అనుకున్నాం గదా! ఈ మెకానిజంని మనం ఎగ్జాంపుల్ బేసిస్‌లో మాట్లాడుకుందాం. నా ఫ్రెండ్ రాము ఉంటాడు. రాము అనే అతను నాకు ₹50,000 చెక్ రాసి ఇస్తాడు. చెక్ రాసి ఇచ్చే ముందర అతను ఏం చేస్తాడంటే, ఆ చెక్‌ని స్కాన్ చేసి ఆ ఫోటోని తన యొక్క బ్యాంక్‌కి అతను ఆ ఫోటోని పంపిస్తాడు. తర్వాత నాకు చెక్ ఇస్తాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆ చెక్‌ని తీసుకొని నా యొక్క బ్యాంక్‌లో అంటే నా బ్యాంక్ ఎస్‌బీఐ అనుకోండి. ఎస్‌బీఐలోకెళ్ళి నేను డ్రా చేసుకోవాలి ఆ మనీని. రూ. 50,000 నాకు అవసరం కాబట్టి నేను డ్రా చేసుకోవాలి. నేను వెళ్లి బ్యాంక్‌లో ఆ చెక్‌ని ప్రెజెంట్ చేస్తాను. ఈ ఎస్‌బీఐ బ్యాంక్ కూడా ఈ చెక్‌ని స్కాన్ చేసి ఆ ఫోటోని యాక్సిస్ బ్యాంక్‌కి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెక్ ఒకటి ప్రెజెంట్ అయింది. అది యాక్సిస్ బ్యాంక్ నుంచి వచ్చింది. ఈ అకౌంట్‌లో మనీ 50,000 ఏదైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేదా? ఉంటే మీరు డెబిట్ చేయండి. మాకు ట్రాన్సాక్షన్ చేయండి. అండ్ ఈ చెక్ వాలిడా కాదా అని చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ద్వారా ఎస్‌బీఐ బ్యాంక్ ఏం చేస్తుందంటే యాక్సిస్ బ్యాంక్‌కి స్కాన్ చేసి ఫోటోని పంపిస్తుంది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఆల్రెడీ నా ఫ్రెండ్ రాము పంపిన ఫోటో ఉంటుంది గదా! ఆ ఫోటోని తర్వాత ఇక్కడ నుంచి స్కాన్డ్ ఇమేజ్ ఎవరైతే ఎస్‌బీఐ బ్యాంక్ వాళ్ళు పంపింటారో ఆ యొక్క స్కాన్ కాపీని 2 కాపీస్‌ని మ్యాచ్ చేసి చూసుకుంటుంది. మ్యాచ్ చేసుకొని ఇది కరెక్టే అని అనిపించిందనుకోండి. అప్పుడు పాజిటివ్ పే మెకానిజం ద్వారా వీళ్ళకు మనీని పంపిస్తారు. అంటే ఈ స్కాన్ ఐడెంటిఫికేషన్ ఏదైతే చేస్తుందో యాక్సిస్ బ్యాంక్ దీన్ని పాజిటివ్ పే మెకానిజం అంటారు. ఈ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ మనం అనుకున్నాం గదా! ఎస్‌బీఐ బ్యాంక్ ఏదైతే డ్రాయీ ఉంటదో బ్యాంక్ ఆ చెక్‌ని తీసుకుంటుందో, ఆ బ్యాంకు చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ద్వారా కన్సర్న్ బ్యాంక్‌కి పంపించేసి సరిచూసుకుంటుంది. సో, దిస్ ఈస్ కాల్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ పే మెకానిజం. ఈ 2 మెకానిజమ్స్ ద్వారా మనకు చెక్ అనేది ప్రెజెంటేషన్ అయిన తర్వాత మనీ అనేది మనకొస్తుంది. ఎవరైతే రిసీవర్ ఉంటారో వాళ్ళు మనీ తీసుకుంటారు. చూసారా ఇంత ప్రాసెస్ జరుగుతుంది. సీటీఎస్‌కి ముందు ఏం జరిగేదంటే బ్యాంక్‌కొచ్చిన చెక్స్ అన్నీ గూడా ఒక ఫలానా రోజు తీసుకొని వీక్‌లో ఒక రోజు తీసుకొని కన్సర్న్ బ్యాంక్స్‌కి పంపించేసేసి ఆ తర్వాత అయి అంతా కన్ఫర్మ్ చేసుకున్నాక మనీ అనేది ట్రాన్సాక్షన్ జరిగేది. అంటే చెక్ ప్రెజెంట్ అయిన ఒక రోజుకి మనకు అమౌంట్ పడేది. లేదా 2 రోజులకి మనకు అమౌంట్ పడేది. ఇప్పుడు అలా కాదనమాట. ఈ సీటీఎస్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. లెస్ థాన్ 1 అవర్ ఆర్ 2 అవర్స్‌లో మనకు మనీ అనేది రిసీవ్ అయిపోతుందనమాట. చెక్‌ని ప్రెజెంట్ చేసిన తర్వాత. ఈ సీటీఎస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్‌గా మనకు ఉపయోగపడుతుందనమాట. అట్ ది సేమ్ టైమ్ పాజిటివ్ పే మెకానిజం అంటే ఏంటి? ఇప్పుడు నేను రిసీవర్‌ని గదా! నా ఫ్రెండ్ ఇచ్చిన రూ. 50,000 చెక్ ఉంది గదా! బై ఎనీ మీన్స్ నేను మార్కర్ ఉపయోగించో, లేకుంటే ఎరేజర్ ఉపయోగించో నేను 50,000 బదులు 5,00,000 అని రాసి నేను ప్రెజెంట్ చేశాననుకోండి. అప్పుడు ప్రాబ్లమ్ గదా! సో, ఇటువంటి ఫ్రాడ్స్‌ని ఐడెంటిఫై చేయడానికే ఈ పాజిటివ్ పే మెకానిజం అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ కోసం ఇది ఉపయోగపడుతుందనమాట. సో, ఇప్పుడు మీకు అర్థమైంది గదా! చెక్ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అండ్ పాజిటివ్ పే మెకానిజం ద్వారా జరుగుతుంది. ఈ చెక్ ట్రంకేషన్ సిస్టమ్‌ని ఒక సంస్థ ఆపరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఎన్‌పీసీఏ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ పదం మీరు గుర్తుపెట్టుకొని మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బ్యాంక్ మనీ అనేది దాదాపుగా క్లోజ్ అయింది. ఇప్పుడు బ్యాంక్ రిలేటెడే ఇంకోటి కూడా మాట్లాడుకుందాం. అదేంటంటే ఆన్‌లైన్ పేమెంట్స్. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదా! ఎందుకంటే ఇప్పుడు అందరూ గూడా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఒక రెవల్యూషన్ అనేది ఇండియాలో వచ్చింది ఈ మధ్య కాలంలో. ఆ టాపిక్ ఏందో గూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మొదటగా ఆన్‌లైన్ పేమెంట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్స్ ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌లోకి ఎలా ఎళ్ళాయంటే బ్యాంక్స్ అనేటివి కంప్యూటర్ బేస్డ్ ఆపరేషన్స్ చేయడం మొదలెట్టాయన్నమాట.
దీనికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ ఏందంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఆర్ కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్. ఉదాహరణకి ఫినాకిల్, తర్వాత బ్యాంక్స్, బిఐఎన్‌సిఎస్, తర్వాత ఈకుబేర్. ఆర్‌బీఐ ముఖ్యంగా ఈకుబేర్ అనేది వాడుతుంటుంది. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఈకుబేర్ అంటే ఏందో తెలుసు అండ్ బిజినెస్ పర్సన్స్ ఆల్సో. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ అనేవి డిఫరెంట్ బ్యాంక్స్ ఆపరేట్ చేస్తున్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే ఫ్రెండ్స్, దాదాపుగా ఫిజికల్‌గా మనుషులు వెళ్ళి బ్యాంక్‌లో లైన్‌లు క్యూ కట్టి అమౌంట్లు తీసుకోవడం లేదా అమౌంట్స్ డిపాజిట్ చేయడం అనేది లేకుండా చాలా వరకు ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ చాలామంది జనాల్ని కాపాడిందనమాట. దీని యొక్క ఎవల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అనుకున్నాం కదా, ఆన్‌లైన్ పేమెంట్స్ గురించి వస్తుంది. ఈ విధంగా 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఏందంటే ఆర్‌టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, నెఫ్ట్, తర్వాత ఐఎంపీఎస్. మీరు క్లియర్ కట్‌గా దీని యొక్క డిఫరెన్సెస్ గురించి తెలుసుకుంటే మనకు డే టు డే లైఫ్ యాక్టివిటీస్, మనకు ఏ విధంగా మనము ఈ ఆర్‌టీజీఎస్‌ని ఉపయోగిస్తున్నాం, నెఫ్ట్‌ని ఉపయోగిస్తున్నాం, ఐఎంపీఎస్‌ని ఉపయోగిస్తున్నామో మనకిప్పుడు తెలుస్తుంది. మనందరికీ కూడా ఏదో విధంగా ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తగిలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్లాసెస్ అంతా మీరు విన్న తర్వాత మీరు డే టు డే లైఫ్ యాక్టివిటీస్‌లో ఎకానమీ గురించి మీరు చూసే దృక్పథమే మారిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు దీని గురించి తెలుసుకుంటారు కాబట్టి, ఆ మెకానిజమ్స్ అంటే ఎలా ఉంటాయో మీరు తెలుసుకుంటారు కాబట్టి, మీకు చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో క్లియర్‌గా వినండి. ఆర్‌టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. తర్వాత ఎన్ఈఎఫ్టీ, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్. సో ఈ 2 పదాలు ముఖ్యంగా బ్యాంకింగ్ చేసే వాళ్ళకి, బ్యాంక్‌కి వెళ్ళి మనీ డిపాజిట్ చేసి వచ్చే వాళ్ళకి చాలామందికి ఈ ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ అనేది తెలుస్తుంది. ఐఎంపీఎస్ అనేది ఇప్పుడున్న జనరేషన్‌కి రీసెంట్‌గా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తూ వచ్చారు కదా, ఫోన్‌పే ద్వారా, పేటీఎం ద్వారా, గూగుల్ పే ద్వారా చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఐఎంపీఎస్ అంటే ఏందో తెలుస్తుంది. బట్ క్లియర్‌గా చెప్తున్నాను, ఆర్‌టీజీఎస్ గానీ, నెఫ్ట్ గానీ ఈ 2 కేటగిరీస్ ఆర్‌బీఐ కంట్రోల్ చేస్తుంటుందన్నమాట. ఐఎంపీఎస్ మాత్రం ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆర్‌టీజీఎస్ అండ్ నెఫ్ట్ ఏమో ఆర్‌బీఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఐఎంపీఎస్ ఏమో ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఆర్‌టీజీఎస్ అండ్ నెఫ్ట్. ఆర్‌టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనుకున్నాం కదా. ఇక్కడ ఏందంటే ఏం లేదు ఫ్రెండ్స్, బ్యాంకింగ్ టెర్మినాలజీ గురించి మాట్లాడుకుంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఆర్‌టీజీఎస్ చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మినిమమ్ 2 లాక్స్ నుంచి తీసుకొని 2000 క్రోర్స్ వరకు కూడా, ఎస్బీఐ బ్యాంక్‌లో అయితే 2000 క్రోర్స్ వరకు కూడా ఆర్‌టీజీఎస్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ గానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు గానీ వీళ్ళందరూ కూడా ఆర్‌టీజీఎస్ చేస్తారనమాట. అంటే మినిమమ్ 2 లాక్స్ నుంచి 2000 క్రోర్స్ వరకు చేస్తాం కదా. సో ఆర్‌టీజీఎస్‌ని ఉపయోగించుకుంటారు. తర్వాత ఎన్ఈఎఫ్టీ, నెఫ్ట్. నెఫ్ట్ అంటే ఏందంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్. నెఫ్ట్ అయితే అప్ టు 10 లాక్స్ వరకు ట్రాన్సాక్షన్ మనం చేయొచ్చు. మనం బ్యాంక్‌కెళ్ళాం. ఒక 5 లాక్ రూపీస్‌ని మనము ఎవరికన్నా పంపాలి అనుకోండి, ఆర్‌టీజీఎస్ అయినా చేయొచ్చు, నెఫ్ట్ అయినా చేయొచ్చు. మనకు ఆ ఫెసిలిటీ ఉంది. మనం బ్యాంక్‌కెళ్ళి ఎవరికైనా 10 లాక్స్ పంపాలనుకోండి, మనం ఆర్‌టీజీఎస్ చేయొచ్చు లేదా నెఫ్ట్ చేయొచ్చు. చాయిస్ ఉంది. అదే 12 లాక్స్ పంపాలనుకోండి ఒకేసారి, అప్పుడు నెఫ్ట్ చేయగలమా? చేయలేం. ఆర్‌టీజీఎస్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లమ్ అనేది ఫైండ్ ఔట్ అవుతుంది. 12 లాక్స్ పంపాలంటే మటుకు మనం ఆర్‌టీజీఎస్‌ని ఉపయోగించుకోవాలి. బిలో 10 లాక్స్ ఎంతైనా కూడా మనం నెఫ్ట్ చేసుకోవచ్చు. మనం ఆన్‌లైన్ పేమెంట్ చేసేటప్పుడు కూడా బ్యాంక్స్ ద్వారా మీరందరూ చూసే ఉంటారు. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు కూడా బ్యాంక్ యొక్క పేజ్ ఓపెన్ అయితే మనకు అక్కడ 3 కేటగరీస్ ఇచ్చింటాడు. ఆర్‌టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ అండ్ ఐఎంపీఎస్ అని ఇచ్చింటాడు. మనందరికీ ముఖ్యంగా నేనైతే కూడా కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. ఆర్‌టీజీఎస్ చేస్తే బెటరా? ఎన్ఈఎఫ్టీ చేస్తే బెటరా? ఐఎంపీఎస్ చేస్తే బెటరా అని. ఒకసారి ఎన్ఈఎఫ్టీ డిఫాల్ట్‌గా ఉంది కాబట్టి ఎన్ఈఎఫ్టీ అని కొట్టాను. నెఫ్ట్ ట్రాన్స్‌ఫరే కొట్టాను. వాళ్ళకి హాఫ్ అన్ అవర్‌లో మనీ అందింది. ఏందబ్బా నేను పంపాను, హాఫ్ అన్ అవర్ బ్యాకే పంపాను, ఇంకా డబ్బు వాళ్ళకి రాలేదే అని ఫీల్ అయ్యాను. టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నెఫ్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్‌లో జరుగుతుంది ట్రాన్సాక్షన్. ఆర్‌టీజీఎస్ అయితే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతుంది. బట్ మోర్ దాన్ 2 లాక్స్ ఉండాలి. అప్ టు 2000 క్రోర్ మనం చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఐఎంపీఎస్ అంటే ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీసెస్. మనం ఆన్‌లైన్ చేసేటప్పుడు ఎస్బీఐ యోనో యాప్ గానీ, హెచ్‌డీఎఫ్‌సీ యాప్ గానీ మనం ఓపెన్ చేసి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే బ్యాంక్ టు బ్యాంక్ చేయాలి అంటే ఐఎంపీఎస్ చేసుకోవాలి. చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా పేమెంట్ సర్వీసెస్ అనేవి జరుగుతాయి. నేను చెప్పేది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు. మనకు అందులో ఖచ్చితంగా 3 కేటగరీస్ చూపిస్తుంది. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్. మనము ఇమ్మీడియేట్‌గా మనీ ఎళ్ళాలి అంటే మటుకు ఖచ్చితంగా ఐఎంపీఎస్సే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆర్‌టీజీఎస్ అంటే మినిమమ్ 2 లాక్స్ కాబట్టి అది వదిలేసేయండి. నెఫ్ట్ మటుకు మనం చేస్తే హాఫ్ అన్ అవర్ టైం అనేది తీసుకుంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ ఆన్‌లైన్ పేమెంట్స్. ఐఎంపీఎస్ మనం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందనుకున్నాం? ఎన్‌పీసీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ సంస్థ అనేది ఐఎంపీఎస్‌ని తీసుకొచ్చింది. ఐఎంపీఎస్ ద్వారా యూపీఐ కూడా తీసుకొచ్చింది. డిఫరెంట్ కేటగరీస్ అన్నీ కూడా ఎన్‌పీసీఐ చేసింది. అది మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం.
సమ్మరైజ్ చేస్తాను. ఆర్టీజీఎస్ మినిమం 2 lakhs టు 2000 crores. తర్వాత నెఫ్ట్ అయితే అప్ టు 10 lakhs మనం ఎన్ఈఎఫ్టీ చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ అయితే మనకు 5 lakhs వరకు ఛాన్స్ ఉంది. 1 రూపీ నుంచి 5 lakhs వరకు మాత్రం మనం చేయగలం. 5 lakhs దాటితే ఖచ్చితంగా నెఫ్ట్ చేయాల్సిందే. మినిమం 2 lakhs ఉంటే కానీ ఆర్టీజీఎస్ ఉపయోగించుకోలేం. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ డిఫరెంట్ ఆన్లైన్ పేమెంట్ సర్వీసెస్. ఆర్టీజీఎస్ అండ్ ఎన్ఈఎఫ్టీ ఈస్ కంట్రోల్డ్ బై ఆర్బీఐ అండ్ ఐఎంపీఎస్ ఫెసిలిటీ ఈస్ ప్రొవైడెడ్ బై ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ share this video to like-minded people.